హాయ్ అండి. ఇప్పుడు హిజ్రాలు ఎక్కడ పడితే అక్కడ మనీ వసూలు చేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మన రీసెంట్ గా గృహప్రవేశం దగ్గర 10,000 15,000 డిమాండ్ చేశారు. అసలు అలా ఎందుకు డిమాండ్ చేస్తారంటారు? డిమాండ్ చేస్తున్నారంటే కొంచెం వాళ్ళకి ఇంకా ఆ వృత్తి తప్ప ఇంకా బయట ఏం చేసుకోలేరు కాబట్టి అలా చేస్తున్నారు. అలా అని చెప్పి అలా అని అందరూ అలా చేయరు. ఎవరో కొంతమందికి ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్ప మాక్సిమం వాళ్ళు చాలా దేవుడు ఇచ్చిన పెద్ద వరం అది. ఎందుకంటే పాపం మనం ఎట్లయినా ఒక ఆడమ్మగా ఎట్లయితే పనులు చేసుకుని బతుకుతామో వాళ్ళకి అలా ఉండదు కదా. కొంతమంది చేసుకుంటే కొంతమంది నార్మల్ గా ఏ షాప్స్ కి 10 రూపాయల కన్నా మాక్సిమం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. మాక్సిమం 10 రూపాయలు ఉంటే ఇవ్వు 5 రూపాయలు ఉంటే అడుగుతారు తప్ప 10,000 ఇవ్వు 50,000 ఇవ్వు 20,000 అని చెప్పి ఎవరు నేను చూసినంత ఇజ్రాల్లో ఎవరైతే నాకు అట్లా అనిపించలేదు. ఎవరో ఎక్కడో 1% 2% ఉంటారేమో. అది ఒక పర్సన్ ఇద్దరు పర్సన్ కాదు. అంటే నార్మల్ గా ఇప్పుడు గృహప్రవేశంకి వెళ్తే 10,000, అదే పెళ్లికి వెళ్తే 20,000 30,000 అలా అడుగుతారు. షాప్ ఏదైనా సరే ఇంకా ప్రమోషన్ వాళ్ళు ఫస్ట్ అడుగుతున్నారంటే వాళ్ళు పిలుస్తున్నారు కదబ్బా. వాళ్ళు పిలిస్తేనే కదా వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు. డిమాండ్ చేస్తున్నారా? అదే చెప్తున్నాగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా ఉంటారు. కొంతమంది గట్టిగా మాట్లాడడం లేకపోతే మేము ఇది అది అని చెప్పి కొంచెం తిట్టడం చేస్తారు కాబట్టి మాక్సిమం అందరూ అయితే అలా ఉండరు. నేను చూసిన వాళ్ళలో కానీ బయట చాలా తక్కువ మంది వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. లేకపోతే మాక్సిమం చేంజ్ లేకపోతే స్కాన్ చేయించుకుంటే 10 రూపాయలు చేయించుకుంటారు. ఒకవేళ 20 రూపాయలు ఇస్తా అన్నా కూడా 20 వద్దు 10 చాలని చెప్పి అలా కూడా ఉంటారు. కాబట్టి బెంగళూరులో కూడా అయితే నిన్న బెంగళూరులో కూడా అది అన్ని అయితే నిన్న బెంగళూరులో కూడా ట్రైన్ లోపల క్యాష్ అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే అవి ఏం చేశారంటే స్కానర్ ఇస్తా అంటే స్కానర్ కి అయితే 50 రూపాయలు అని చెప్పి డిమాండ్ చేశారు. అది ఇవ్వకపోవడంతో ఎక్కువ తిట్లు తిట్టడం అసభ్యంగా ప్రవర్తించడం వల్ల తక్కువ ప్రయాణికులే ఆ జుట్టుపట్టి వారికి కొట్టిరాము. అయ్యో, ఎందుకంటే ప్రజెంట్ చేయి చేసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినాం కొంతమంది ఇస్తారు కొంతమంది ఒక్కరు ఉండవు కాబట్టి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఎవరైనా సరే డబ్బులు మనమే ఉట్టిగా ఎవరికి రావు, కష్టపడుతుంటాం కాబట్టి దయచేసి ఎవరికి అందరికీ చెప్తున్నాను, వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఎంత ఇస్తారో అంతే తీసుకోండి. ఎందుకంటే కొంతమంది ఇవ్వగలుగుతారు కొంతమంది ఇవ్వలేరు. అలా అని చెప్పి మనం ఫోర్స్ చేసి వాళ్ళ మీద చేసుకుంటే ఒక్కరు చేసిన తప్పుకి అందరికీ వస్తుంది నింద అనేది. దయచేసి అందరికి ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే కష్టపడకుండా ఏది రాదు కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తున్నారో అంత ఎక్స్పెక్ట్ చేస్తే అందరికి మంచిది. అది కాక ఇంకో కొంతమంది ఏంటంటే అబ్బాయిలు అంటే సంపాదించడం చేత కాక కొంతమంది హిజ్రాల్లా మారి వాళ్ళు వెళ్ళేసి డబ్బులు ఆడమే జరుగుతుంది. ఇవ్వకపోతుంది వాళ్ళే ఎక్కువ శాతము అంటే తిరగబడుతున్నారు. సో మిగతా హిజ్రాస్ పైన కూడా తప్పుడుగా అనుకుంటున్నారు చాలా మంది. దాని గురించి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మనం అలా అడగడం కూడా మనం తప్పు. ఎందుకంటే అబ్బాయిలు అలా చేస్తున్నారంటే వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు లేకపోతే వాళ్ళకి కావాలని అలా మార్చుకోవడం అలా ఉన్నది దేవుడు ఇచ్చిన నిజంగా గొప్ప వరమే కదా. నువ్వు అబ్బాయి అని చెప్పి మనం డబ్బులు ఉండవా ఇష్టానుసారం తిప్పిపోతారు. కాబట్టి దయచేసి ఎవరిని మనం అలా చేయలేం. కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళకి మనం ఉన్న స్థాయిలో సహాయం చేయడం అనేది, ఎందుకంటే దేవుడు నిజంగా వాళ్ళకి చాలా ఇది ఇచ్చాడు కాబట్టి మనం ఎవరిని తప్పుగా మాట్లాడలేము, ఎవరిని ఎలితి చూపించలేము. దయచేసి ఎవరైనా మీ దగ్గరకు వస్తే నెగిటివ్ గా మాట్లాడకుండా ఇచ్చి మనం ఉన్న దాంట్లోనే సహాయం చేయండి. కానీ అలా అని చెప్పి వాళ్ళు కూడా ఇష్టానుసారంగా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడము లేకపోతే తిట్టడము వాళ్ళ మీదకి ఏదో చేయడం మాత్రం చేయమాకండి. అందరూ నేను అదే అంటున్నా, ఇచ్చింది తీసుకో. మాక్సిమం కొంత 50% ఇచ్చిన వాళ్ళే తీసుకుంటారన్న. 10 రూపాయల కన్నా మాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఎవరో ఉంటారు కాబట్టి అలా అని అందరిని అనలేము. కాబట్టి దయచేసి ఎవరిని మనం నెగిటివ్ పరచలేము, నెగిటివ్ చేయలేము. కాబట్టి అందరికి ఒకటే చెప్తున్నాను, ఇజ్రాయల్ తప్పుడు అని ఎవరిని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా లాంగ్వేజ్ కూడా బోల్డ్ కంటెంట్ లాంగ్వేజ్ ఉంటది, వల్గర్ లాంగ్వేజ్ ఉంటది. అట్లాంటి లాంగ్వేజ్ తోటి ఊకా నా లోకల్ లాంగ్వేజ్ చూస్తారు, మగవాళ్ళందరూ వాడరా, ఆడోళ్ళే మాట్లాడతారు లాంగ్వేజ్. వీళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళే తప్పనట్టు మాట్లాడతారు. వాళ్ళు వచ్చినప్పుడు కాముగా ఉంటారా? ఎవరు కాముగా ఉంటారు, ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు.